హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి నామినేషన్లో అయితే రచ్చ రంబోలా జరిగిపోయిందంటే హౌస్లో గందరగోళంగా. అయితే మామూలుగా నామినేషన్ జరగలేదు. దానికి సంబంధించి ఎవరు నామినేట్ చేశారు, ఏ రీజన్ చెప్పారు, అవి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నిన్న సృష్టి వెళ్తూ ఎందుకు ఏడ్చిందో మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరు నామినేట్ చేశారంటే ఫస్ట్ సంజన ప్రియాని మనీష్ని నామినేట్ చేసింది. రాము పవన్ కళ్యాణ్ని, నెక్స్ట్ హరీష్ గారిని నామినేట్ చేశాడు. ప్రియా భరణిని ఫ్లోరా నామినేట్ చేసింది. రీతు భరణిని ఫ్లోరా నామినేట్ చేసింది. డిమాన్ పవన్ ఫ్లోరాని హరీష్ నామినేట్ చేశారు. సుమన్ ప్రియాని మనీష్ నామినేట్ చేశారు. తనుజ హరీష్ని, మనీష్ భరణి, రీతుని నామినేట్ చేశారు. ఏం రీజన్ చెప్పారు వీళ్ళు? ఫస్ట్ తనుజాని తీసుకుంటే తనుజ ఏమని రీజన్ చెప్పిందంటే మాస్క్ మ్యాన్కి నామినేట్ చేస్తూ బాడీ లాంగ్వేజ్, బాడీ షేవింగ్ గురించి మాట్లాడేపోయి నామినేషన్ తనుజాని. దాని విషయమై నేను దాని గురించే బాధపడ్డాను, మీరు ఇలా నామినేట్ చేశారు, నన్ను ఇలా బాడీ లాంగ్వేజ్ అని చేశారని రీజన్ చెప్పింది. కరెక్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి నీ బాడీ లాంగ్వేజ్, నీ బిహేవియర్ అన్నావు నన్ను, నేను మిమ్మల్ని మీరు అంటున్నాను అని తనుజ అంటుంది. మరి హరీష్ ఏమో నేను అనలేదు, నేను మీరు అనే అన్నానని, మీ బాడీ లాంగ్వేజ్, మీ బాడీ షేవింగ్ అన్నానని అంటున్నారు. మరి 99% అయితే అనలేదేమో నేను అనుకుంటున్నాను. మరి మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. మీరు అన్నారా, నీ అన్నాడా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్లోరా నామినేట్ చేస్తూ ఫ్రీ బర్డ్ అంటాం తప్ప, దాని విషయమై పెద్ద రాదాంతం చేసావు. మరి నువ్వు ఫ్లోరా ఫ్రీ బర్డ్ అన్నది తప్పు అనుకున్నప్పుడు మరి సంజన గారిని బ్యాడ్ వర్డ్స్ ఎందుకు వాడావు? అదే కదా నేను ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ అనిపించుకోవడానికి వచ్చాననే కదా నిన్న నాకు సార్ ముందు సంజన ఏడ్చింది. అదే ఎత్తి ఫ్లోరా నామినేట్ చేసింది తనుజ. వ్యాలిడ్ పాయింట్స్ రెండు కూడా. మనీష్ వచ్చి భరణిని నామినేట్ చేశాడు. ఏ విషయంలో? ఎగ్గు విషయంలో. అంటే ఎగ్గు సంజన తీసుకున్న తెలిసి కూడా మాకు చెప్పలేదని తనుజ భరణి చెప్పలేదన్నట్టు భరణిగా నామినేట్ చేశాడు. కానీ మనీష్ మైండ్లో ఉన్నది, తన మనసులో ఇంకో రీజన్ ఉంది, అది కాదు భరణి గారి మీద. ఇదే ఉంది, గుడ్డు తెచ్చినది అందరూ చేసేదే. ఇంకోటి ఏంటంటే చపాతీ ముక్క పడేసాడు మనీష్. పడేసిన దాన్ని భరణి గారు ఇది ముక్క ఎవరు పడేశారు అని అంటే రీతు వచ్చాను, అది ఆ ముక్క పడేయటం ఎందుకు, మేము ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, అదేదో మాకు ఇస్తే మేము తినేవాళ్ళం కదా అని రీతు అన్నది. అది హైలైట్ చేశాడని భరణి గారు. దానికి సంబంధించి మనీష్ లైవ్లో చాలా హర్ట్ అయ్యాడు. నేనే పడేసాను, నన్ను బ్లేమ్ చేశాడు భరణి గారిని, చాలా హర్ట్ అయ్యాడు. అది మనసులో పెట్టుకొని ఆ రీజన్ చెప్పకుండా ఆ రీజన్ చెప్పాను. కొందరు అంటారు కదా, అవును మరి ఫుడ్ లేకుండా బాధపడుతున్నాను, ఫుడ్ పడేస్తే ఎట్లాగా అని అంటారని, అట్లాగా అది చెప్పకుండా ఎగ్గు సంగతి రీజన్ చెప్పేసి భరణిగా నామినేట్ చేశాడు. నెక్స్ట్ రీతు చౌదరిని ఏమని నామినేట్ చేశారంటే ఇమ్మాన్యుయల్ గేమ్లో ఫౌల్ గేమ్ ఆడాడని ఎలిమినేట్ అయ్యాడు కదా, దానికి సంబంధించి రీతు చౌదరి కూడా ఇమ్మాన్యుల్కి అన్యాయం జరిగిందని చాలా పెద్ద బాగా మాట్లాడింది. అదొకటి. ఇంకోటి బనానా దొంగతనం చేయటం. మూడోది ఓనర్లాగే హౌస్లోకి వచ్చి అన్ని తినేస్తుంది, వాళ్ళతో కలిసి ఉంటా అన్నీ తింటుంది, వీళ్ళకలాగా అన్నీ తినేస్తుంది. ఈ రీజన్లో పెట్టి మనీష్ రీతు నామినేట్ చేశాడు. నెక్స్ట్ రాము వచ్చి పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ రాము అసలు మాట్లాడుకున్నది లేదు కదా. అయితే చిన్న డిస్కషన్ ఉంది. లైవ్లో ఏం జరిగిందంటే భరణి సుమన్ సెట్టు ఒక బెడ్ మీద పడుకుంటారు. ఈ బెడ్ మీద రాము ఉండి ఏమంటాడంటే, అన్న నాకు పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదన్న అంటాడు. ఏమైంది రాము అంటాడు భరణి. ఏం లేదు, అతని ఐ కాంటాక్ట్ కానీ అతని బాడీ బిహేవియర్ కానీ నాకేందో ఒక విధంగా అనిపిస్తుంది అన్న, నాకేందో మంచిగా అనిపించట్లేదు, అతను నాతో ఇంటరాక్ట్ కూడా అవ్వట్లేదు, అతను చూపు కూడా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు అని రాము అంటాడు. నాకు హర్ట్ అవుతుందండి, నాకు బాధ వేస్తుంది, నాకు హెల్ప్ చేసేది ఒక లాగుంటున్నాడు అని లైవ్లో భరణితో చెప్తాడు రాము. భరణి ఏమంటాడంటే అదేందో కామన్ లేరా వదిలేరా అంటాడు. అంతే. ఆ రీజన్ తోటి రాము పవన్ కళ్యాణ్ నామినేట్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరేది ఏం లేదు, వాడు కలిసి మాట్లాడుకున్నది లేదు, అసలు కాంటాక్టే లేదు వాళ్ళిద్దరికి ఇప్పటివరకు కూడా. అది కూడా రీజన్ అయి ఉండొచ్చు, కనెక్ట్ అవ్వలేదని రీజన్ కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి హరీష్ నామినేట్ చేశాడు. ఏమనంటే సేమ్ ఇదే, ఎందుకంటే ఆడవాళ్ళు అన్నాడు కదా భరణిని ఇమ్మాన్యుయల్ని, దాన్ని పెట్టి నామినేట్ చేశాడు. నెక్స్ట్ ప్రియా వచ్చి భరణి గారిని ఫ్లోరా నామినేట్ చేసింది. భరణి గారిని ఏమో గుడ్డు తెలిసి కూడా చెప్పలేదని ఒకటి, ఫ్లోరానేమో ఎవరితో కనెక్ట్ అవ్వలేదని. ఎవరితో కనెక్ట్ అయిందామో, ఏడిస్తే మౌనం కూర్చుంటుంది, ఇప్పుడు ఇస్తే వస్తుంది లేకపోతే లేదు, నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికే వచ్చాను అన్నట్టు ఆ డ్యూటీ చేసుకొని నేను కప్పు తీసుకొని పోతాను అన్నట్టు బిహేవ్ చేస్తుంది ఫ్లోరా. నిన్న సృష్టి కంటే కూడా ఫ్లోరాని పంపిస్తే బాగుండేది. షష్ఠి అన్న కొంచెం నోరుంది కానీ
హౌస్లో ఉపయోగించడం చేతకాల సృష్టికి. అది మళ్ళీ రీతు వచ్చి కూడా వీళ్ళిద్దరినే చేసింది. ఎందుకంటే ప్రియా రీతు కొంచెం ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది అక్కడ బాగా. ఎందుకంటే ఓనర్ దాంట్లోకి వెళ్ళి మొత్తం తినడానికి కనెక్ట్ అయింది కాబట్టి రీతు కూడా భరణిని ఫ్లోరానే చేసింది ఏ రీజన్ పెట్టి. సుమన్ శెట్టి లైవ్లో ఏం జరిగింది లైవ్ ముచ్చట్లు నేను తర్వాత వీడియో చేస్తాను. ఓన్లీ నామినేషన్ వరకు ఇప్పుడు చెప్తున్నా. సుమన్ వచ్చి ప్రియాని మనీష్ గారిని నామినేట్ చేశాడు. మనీష్నేమో సంచాలకుగా ఫెయిర్ అయినందుకు, ప్రియానేమో వీళ్ళిద్దరి మధ్య కొంచెం కాన్వర్జేషన్ కానీ గొడవ కానీ అసలు కలిసినట్టే లేదు. ఒక లేకపోతే మరి హ్యామర్ తెచ్చి కూడా ప్రియాకే ఇచ్చాడు పోయి నామినేషన్లో సుమన్ శెట్టి. మరి ఎందుకు ప్రియా నామినేట్ చేశాడంటే ఈ చాక్లెట్స్ అవి దొంగతనం చేశాడేమో, అదైతే ప్రియా నామినేట్ చేశాడు. నెక్స్ట్ డీమాన్ పవన్ వచ్చి ఫ్లోరాని హరీష్ నామినేట్ చేశాడు. ఫ్లోరానేమో సంజనాని ఎగ్ దొంగతనం కాడ అన్ని మాటలు అన్నావు కదా, మరి బ్యాడ్ వర్డ్ ఎలా వాడతావు నువ్వు అని ఫ్రీ బర్డ్ అంటే ఒప్పుకోలేదు కదా ఫ్లోరా. మరి సంజనాని వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడతావని ఫ్లోరా నామినేట్ చేశాడు. హరీష్ వచ్చేటప్పటికి ముగ్గురిని వాళ్ళిద్దరిని ఆడుతాను అనుకున్నారు, దాన్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చి సంజన ప్రియాని మనీష్ నామినేట్ చేసింది. ప్రియాని మన వీళ్ళిద్దరిని అవి తిన్నందుకే దొంగతనం చేసినందుకే నామినేట్ చేసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి హరీష్ బాటిల్ తీసేయడం తెలిసి కూడా వీళ్ళిద్దరు చెప్పలేదు కదా, అదే కదా భరణి గారికి వాళ్ళది బ్లేమ్ పడింది తనుజ మీద, అందుకని వీళ్ళు నామినేట్ చేశారు. ఇవి వీళ్ళు రీజన్. ఇంకోటి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది, హరీష్ నిన్న ఏడ్చాడు, అది నిజమెంతో క్లియర్గా చెప్తానని చెప్పాను కదా, నేను వీడియోలో పెట్టాను. నేను ఆల్రెడీ ఏడ్చాడు, ఎందుకు ఏడ్చాడు కన్ఫెషన్లో పిలిచి మాట్లాడాను. అది వాస్తవం. ఎందుకంటే నిన్న నాకు సార్ కొంచెం కోటింగ్ ఎక్కువైంది అందరిలో మాట్లాడటం కదా. కొంచెం మనిషి మనస్తత్వం ఏంటంటే నా మాట వినాలి, నేనే లగ్గాలి, నేనే ఉండాలి, నాకెవరో ఎదురు చెప్పకూడదు, నాకెవరో అడ్డొచ్చినా వాళ్ళకే ప్రమాదం అన్నట్టు ఉండే మనిషి కదా. ఇక్కడ నాకు సార్ కొంచెం అందరి ముందు కొంచెం కోటింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం చాలా ఫీల్ అయ్యాడు. ఆ ఫేస్ అంతా కూడా నిజంగా నాకు చిన్న డౌట్, అబ్బా మాస్క్ తీకుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఆ ఫేస్లో నవ్వుతున్నాడో తెలియట్లేదు, బాధపడుతున్నాడో తెలియట్లేదు, లేదా కోపడుతున్నాడో తెలియట్లేదు, ఏమీ ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఆ ఫేస్లో కనిపించట్లేదు. ఊరికి ఎట్లా చూస్తున్నాడు అంతే, ఏ బొమ్మ టైప్లో. కాబట్టి మనీష్ మరి ఆ బాధపడుతూ వెళ్ళి పాపం చాలా బాధపడి చాలా ఏడ్చేసాడంట. నేను ఉండలేను, నన్ను పంపించేసాడని చాలా బాధపడ్డాడంట. అది కెమెరా ముందు చెప్పి బాధపడుతుంటే రాము ఓదార్చాడంట, ఇమ్మానిల్ ఓదార్చాడంట. ఇమ్మానిల్నే కదా విషయంలోనే కదా హరీష్ నడిచింది. ఆయన కానీ ఓదార్చినా కానీ ఊరుకోకుండా నేను పంపించేయండి వెళ్ళిపోతారంటే కన్ఫ్యూషన్ పిలిచారంట. పిలిచి బిగ్ బాస్ మాట్లాడారంట. ఎప్పటిలాగానే అందరినీ మోటివేట్ చేసినట్టే హరీష్ని కూడా మోటివేట్ చేసి పంపించారంట. అప్పుడు ఉన్నాడు అక్కడ. మళ్ళీ అదే అసలే ఆయన బాధపడుతూ ఏడుస్తుంటే వెళ్ళిపోతానని ఈ శ్రీజ వెళ్ళి పుండి మీద కారం చల్లినట్టు ఆయన మరీ కరేపాకు తీసి పడేసినట్టు మాట్లాడుతుంది. శ్రీజ వయసు అంతా, శ్రీజ దమ్ముంటే ఆటల్లో దమ్ము ఉండాలి కానీ ఇటువంటి ఆటలోనే దమ్ము. అసలే బాధపడుతున్నాడు కదా, అసలే అక్కడ కోడింగ్ ఎక్కువ బాధపడుతుంటే దానికి మించి వెళ్ళి ఆయనకి తక్కువ చేసి మాట్లాడటం, నువ్వు అసలు పనికిరావు దేనికి అనటం, అది కరెక్ట్ కాదు కదా. ఈ వీళ్ళ గురించి కూడా లైవ్ ముచ్చట్లలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రియ శ్రీజ వాళ్ళ ప్రవర్తన అదంతా గురించి కూడా పాపం అనిపించింది. ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తే మనం ఇమ్మానియల్ని అన్నాడని నాకు సార్ అరిచాడు కానీ అక్కడ ఇంకో కోణం కూడా ఉంది. నిన్న మన వీడియో కూడా చేసుకున్నాము. నిజమే అన్నాడు, అది ప్లే చేసి చూపించారు. మరి ఇమ్మానియల్ అనేది కూడా ప్లే చేసి చూపించాలి కదా. హరీష్ వాదన ఏంటి, ఇమ్మానియల్ అన్నాడు కాబట్టి నేను అన్నాను అంటున్నాడు. మరి ఇమ్మానియల్ నువ్వేమన్నావని ఇమ్మానియల్ వీడియో ప్లే చేయాలి కదా. అంటే వాళ్ళకి ఫుటేజ్ అది రెడీగా లేదు అక్కడ, అందుకని అది ప్లే చేయాలి. ఇది రెడీగా ఉందా కూడా ప్లే చేశారు. ఇమ్మానియల్ ఏమన్నాడు, హరీష్ ఆ అమ్మాయిలతోటే కూర్చుంటాడు, ఆడవాళ్ళతోటే మాట్లాడతాడు, మగవాళ్ళతో మాట్లాడడం, మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇమ్మానియల్ అన్నాడు. దానికి బదులుగా హరీష్ ఈ మాట అన్నాడు. మరి హరీష్ అన్న తప్పంటే ఇమ్మానియల్ అన్నది కూడా తప్పే కదా. రెండు ఆలోచించాలి కదా మనం. అది ఆ కోణంలో ఆలోచించలేదు కాబట్టి అక్కడ హైలైట్ అయింది హరీష్ అన్న మాటలు కాబట్టి అది లైవ్లో ఇమ్మానియల్ అన్నది. ఆ మాటలు పోయినాయి, గాలి పోయినాయి. ఇక్కడ హరీష్ అన్న మాటలు హైలైట్ అయినాయి. అది బయటికి భరణిని ఇమ్మానిల్ని ఆడవాళ్ళతో పోలుస్తావా అన్నట్టు బయటికి వెళ్ళిపోయింది. కొంచెం డోస్ ఎక్కువైంది, పాపం చాలా బాధపడ్డాడు. బాధపడుతుంటే పాపం అనిపిస్తుంది కానీ ఆయన కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎక్కడ వాడాలో అక్కడ వాడుకోవాలి కానీ ప్రతి చోట మన టాలెంట్ ఏందో చూపించి దాన్ని ఆ టాలెంట్కి విలువ లేకుండా చేసుకోకూడదు. ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలా, ఎక్కడ చూపించకూడదు అక్కడ చూపించకూడదు, సైలెంట్గా ఉండాలి అంతే. ఉన్నా కానీ టాలెంట్ని పెట్టాల్సిన చోట పెట్టుకోవాలి. హరీష్కి టాలెంట్ ఉంది, లేదంటలేదు.
కానీ అక్కడ నిన్న అయితే తనైతే మాత్రం ఒప్పుకోలేదు. నేను ఇమ్మానులు అంటే నేను అన్నాను, రెడ్ ఫ్లవర్ అన్నందుకు సారీ చెప్పాడు, దీనికి మాత్రం సారీ చెప్పలా. ఎందుకంటే ఇమ్మానులు అన్నది తప్పు అయితే నేను అన్నది కూడా తప్పే. ఇమ్మానులు అన్నాడు కాబట్టి నేను అన్నాను అన్నట్టు మాట్లాడాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్టే. కాబట్టి తినేవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే హరీష్ ఆడవాళ్ళతో మారుస్తారు పోలుస్తాడా అన్నట్టు అనుకుంటారు కదా. ఇదే హరీష్ పాపం చాలా బాధపడుతున్నాడు. మరి ముందు చూడాలి ఎట్లా ఉంటుందో. హరీష్ నామినేషన్లు కూడా బాగానే పడ్డాయి హరీష్కి. ఎందుకంటే ఇట్లా మూడీగా ఉంటాం. కానీ తర్వాత తనుజ అయితే నామినేషన్ ఖచ్చితంగా చేసింది. నామినేషన్లోనైతే ప్రాసెస్ రెడ్ కలర్ పోయటం అంట. అబ్బో మామూలుగా ఉండదు రచ్చ. అయితే ఇంతవరకు అయ్యేటప్పటికే వర్షం పడి ఆపారంట. మళ్ళీ కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ ఇక మిగిలిన ఎంతమంది అయ్యారో ఇప్పటివరకు అయితే 8 మంది నామినేట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకొన్నారు కదా, వాళ్ళు చూద్దాం. షష్ఠి గురించి చూస్తే నిన్న ఎందుకు ఏడ్చింది స్టేజ్ మీద నాకు అర్థం కాదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. భరణి గారిని నేను అన్నాను, నేను చాలా ప్రేమగా అన్నాను పిలిచాను, కానీ భరణి గారు అని గోడకి వెళ్ళి ఏడుస్తుందేంటి? ఏముంది దాంట్లో ఆడటానికి? ఎందుకు ఏడుస్తుందంటే గుడ్డు దొంగతనం అయిన సంగతి భరణి గారికి తనుజ తెలుసు. నేను అన్నా అని ఎంత ప్రేమగా పిలుస్తున్నాను కదా, మరి భరణి గారు నాతో కూడా చెప్పలేదు, నేను అడిగితే కూడా నాకు తెలియదు అన్నాడు. దానికి ఏడుస్తుంది. ఆమె చెప్పలేదని ఏడుస్తుంది. ఏం చెప్పకుండా ఏడిస్తే జనానికి ఎట్లా వెళ్తుంది? ఓమ్మో భరణి అన్న అంటే ఏం చేసాడు అనుకోరా? దానికి ఏడ్చిందామా? అది కరెక్టా? అది ఏడిపోయిందో ఆ యాక్టింగ్ ఏందో హౌస్లో చేయొచ్చుగా. హౌస్లో చేయాల్సిన యాక్టింగ్ స్టేజ్ మీద చేస్తే ఎట్లా? హౌస్లో చేస్తే కొంచెం ఆడియన్స్ అన్నా కనెక్ట్ అయ్యి ఓటింగ్ పడేది. ఇప్పుడు హౌస్లో చేయాల్సిన యాక్టింగ్ స్టేజ్ మీద చేస్తే ఎట్లా? అక్కడ జెన్యున్ పర్సన్ ఏమో అన్ఫెయిర్ పర్సన్ అని పెట్టింది. హరీష్ జెన్యున్ పర్సనా? మనీష్ జెన్యున్ పర్సనా ఆమె దృష్టిలో? మరి అప్పుడే కదా మనిషి గురించి కంప్లైంట్ చేసింది నాకు సార్కి, యాపిల్ ఏమంటే ఇవ్వలేదని. మరి కంప్లైంట్ చేసి మళ్ళీ అప్పుడే జెన్యున్ పర్సన్ అని బోర్డు మీద పెట్టింది. ఇదేంటి? హౌస్లో ఒక విధంగా బయట ఒక విధంగా. ఇక్కడ చేసి యాక్టింగ్ అది అక్కడ చేసి అదేందో అక్కడ చేసినట్టయితే అవసరం ఉండేది కదా. సృష్టి చాలా తప్పు చేసింది. వెళ్ళటం మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ చేసి మీరు బయట చేస్తే అట్లా. ఇది జరిగింది. లైవ్ అప్డేట్స్లో ప్రియా శ్రీజ ఓవర్ యాక్షను, సంజన కామెంట్ కెప్టెన్ అయినా కానీ తన మాట వినకుండా వాళ్ళు బిహేవ్ చేయటం, ఎదురు మాట్లాడటం, ఫుడ్ దొంగతనం చేయకుండా ఒక ప్లానింగ్, ఎవరిని మానిటర్గా పెట్టారు, ఎవరు ఉంటారని ముందు దూకుతున్నారు, అనవసరం దాంట్లో ఎవరు వేలు పెడుతున్నారు ప్రతిసారి పోయి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇష్టమైన కంటెస్టెంట్లు ప్రియా శ్రీజ గారు వాళ్ళిద్దరి గురించి ఉంటుంది. చూడండి. ఫస్ట్ ఈ నామినేషన్లు చదవండి. వీళ్ళు నామినేషన్లో ఉంటాం కరెక్ట్ అని చెప్పిన రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయా కామెంట్ చేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయండి.